ఆ ఊరి పేరు శాంతిపురం. పేరు వినగానే ప్రశాంతత గుర్తుకొస్తుంది. కానీ ఆ ఊర్లో ప్రశాంతత కాదు, భయంకరమైన నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. పచ్చని పొలాలున్నాయి, చుట్టూ కొండలున్నాయి, మధ్యలో ప్రవహించే అందమైన నది ఉంది. కానీ ఆ ఊర్లో 20 సంవత్సరాలుగా వినిపించిన ఒక శబ్దం ఉంది. అది పిల్లల నవ్వు, అది పసిపాపల ఏడుపు, అది చిన్న చిన్న అడుగుల చప్పుడు. 20 సంవత్సరాలుగా ఆ ఊర్లో ఒక్క బిడ్డ కూడా జన్మించలేదు. ఒకప్పుడు పిల్లలతో కళకళలాడిన శాంతిపురం ఇప్పుడు వృద్ధుల ఊరుగా మారిపోయింది. ప్రతి ఇంటి గుమ్మం ఎదురు చూస్తోంది, కానీ ఆ గుమ్మం దాటే చిన్నారి అడుగులు మాత్రం రావడం లేదు. ఒక ఉదయం ఊరి మధ్యలో ఉన్న రావి చెట్టు కింద గౌడ, రంగన్న, శివయ్య, మల్లయ్య కూర్చొని మాట్లాడుతున్నారు. రంగన్న, మన ఊరు జాతర కూడా ఈసారి వెలవెలబోయింది. అవును గౌడ్రే, పక్క ఊళ్ళలో పిల్లల ఆటలు పాటలు వినిపిస్తున్నాయి. మన ఊర్లో మాత్రం గాలి శబ్దమే వినిపిస్తోంది. ఇంకొన్ని సంవత్సరాలు ఇలా ఉంటే ఈ ఊరు పూర్తిగా ఖాళీ అయిపోతుంది. ఆ మాటలు విన్న అందరూ బాధతో తలలు వంచుకున్నారు. కొద్దిసేపటి తర్వాత శివయ్య మెల్లగా అన్నాడు, గౌడ్రే, ఆ అమ్మాయి శాపం నిజమైందేమో. ఆ మాట విన్న వెంటనే అందరి ముఖాలు మారిపోయాయి. 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన వారి కళ్ల ముందు మెదిలింది. అదే సమయంలో ఊరి పాత పాఠశాల ముందు రిటైర్డ్ టీచర్ రామారావు కూర్చున్నాడు. తుప్పుపట్టిన గేటు, దుమ్ముతో నిండిన బెంచీలు, జాలాలతో కప్పబడిన బ్లాక్ బోర్డ్. సావిత్రి, ఈ పాఠశాలలో ఒకప్పుడు 100 మంది పిల్లలుండేవారు. వారి అల్లరితో ఈ గోడలు మార్మోగేవి. ఇప్పుడు చూడు, ఈ నిశ్శబ్దం నా గుండెను పిండేస్తోంది. సావిత్రి బాధగా చూసింది. నది ఒడ్డున కొంతమంది మహిళలు బట్టలుతుకుతూ మాట్లాడుకుంటున్నారు. ఈసారి నాగుల చవితికి ఒక్క ఉయ్యాల కూడా కట్టలేదు. మా కోడలు పట్టణంలోనే ఉంటుంది, ఇక్కడికి రావడానికి భయపడుతోంది. డాక్టర్లొచ్చి పరీక్షలు చేశారు, అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. అయితే పిల్లలెందుకు పుట్టడం లేదు? అదే దేవుడికే తెలియాలి. అందరూ నిశ్శబ్దంగా నదిని చూస్తూ నిలబడ్డారు. ఆ రోజు మధ్యాహ్నం ఒక యువ జర్నలిస్ట్ శాంతిపురంలో అడుగుపెట్టాడు. అతని పేరు ఆర్యన్. చేతిలో కెమెరా, భుజంపై బ్యాగ్, కళ్లల్లో ధైర్యం. అతను నేరుగా గౌడ్ దగ్గరకు వెళ్ళాడు. నమస్కారం గౌడ్ గారు, నేను ఆర్యన్, ఒక వార్తాపత్రికలో జర్నలిస్ట్ని. మీ ఊరు గురించి విని వచ్చాను. గౌడ అనుమానంగా చూశాడు. ఏం తెలుసుకోవాలి? 20 సంవత్సరాలుగా పిల్లలు ఎందుకు పుట్టడం లేదో తెలుసుకోవాలి. గౌడ కోపంగా లేచాడు. ఇది శాపం బాబు, ఇక్కడ ఉండకు, వెళ్ళిపో. ఆర్యన్ చిరునవ్వు నవ్వాడు. ప్రతి శాపం వెనుక ఒక నిజం ఉంటుంది గౌడ్ గారు. ఆ నిజం తెలుసుకునే వరకు నేను వెళ్ళను. ఆర్యన్ తన పరిశోధన మొదలుపెట్టాడు. ముసలి వాళ్ళతో మాట్లాడాడు, పాత రికార్డులు వెతికాడు, ఆసుపత్రి నివేదికలు పరిశీలించాడు. కానీ ఎక్కడా స్పష్టమైన సమాధానం కనిపించలేదు. ఒకరోజు ఊరి అంచున ఉన్న పాత గుడిసెలో నివసించే 90 ఏళ్ల లక్ష్మమ్మను కలిశాడు. అమ్మా, 20 సంవత్సరాల క్రితం ఏమైంది? లక్ష్మమ్మ కళ్ళల్లో భయం కనిపించింది. ఆ విషయం మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు బిడ్డా? నిజం తెలుసుకోవాలమ్మా. కొద్దిసేపు మౌనం తర్వాత లక్ష్మమ్మ మాట్లాడడం ప్రారంభించింది. 20 సంవత్సరాల క్రితం ఒక గర్భిణీ అమ్మాయి ఈ ఊరికొచ్చింది. ఆమె అనాథ. ఎవరో మోసం చేశారు. ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. తను చాలా ఆకలితో ఉంది. అందరి ఇళ్లకు వెళ్ళి భోజనం అడిగింది, కానీ ఎవరూ ఆమెకు భోజనం పెట్టలేదు. ఊరి ప్రజలు ఆమెను చెడ్డదానిగా భావించారు. ఆమెకు సహాయం చేయకుండా ఊరి బయటకు పంపించారు. ఆ తర్వాత ఆమె అడవిలో చనిపోయింది. చనిపోతూ ఈ ఊర్లో ఇక పిల్లల నవ్వులు వినిపించవు అని చెప్పిందని అందరూ నమ్మారు. ఒకరోజు గ్రామంలోని ఊరి పెద్దలందరూ కలిసి సమావేశమయ్యారు. రాఘవయ్య, మన పరిస్థితి అసలు బాగోలేదు. ఈ ఊర్లో ఎవరికీ పిల్లలు పుట్టడం లేదు. మన ఊరికి ఏ శాపం తగిలిందో ఏమో అని ఒక పెద్ద ఆవేదనగా అన్నాడు. అప్పుడు సురేష్ గారు మాట్లాడారు. అవునయ్యా, మన ఊర్లో చిన్నపిల్లల గొంతు విని దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది.
పక్క ఊళ్ళన్నీ పిల్లల ఆటలు, నవ్వులు, సందడితో కళకళలాడుతున్నాయి. కానీ మన ఊరు మాత్రం నిశ్శబ్దంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. అక్కడ ఉన్నవారంతా బాధగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత సురేష్ గారు మళ్ళీ అన్నారు, అందుకే మనమందరం కలిసి ఈసారి ఊర్లో పెద్ద పండుగ చేద్దాం. గ్రామదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిద్దాం. దేవుణ్ణి ఊరేగింపుగా తీసుకెళ్లి మన కష్టాలను చెప్పుకుందాం. బహుశా దేవుని కరుణతో మన ఊరిపై ఉన్న ఈ దోషం తొలగిపోవచ్చు. ఆ మాటలు విన్న గ్రామస్తులందరూ ఒకేసారి తల ఊపారు. సరే, అలాగే చేద్దాం అని అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. ఆ రోజు నుంచే ఊర్లో పండుగ ఏర్పాట్లు మొదలయ్యాయి. కానీ వారికి తెలియదు, ఆ ఊరిని వెంటాడుతున్న సమస్య వెనుక ఒక పాత రహస్యం దాగి ఉందని. అందరూ కలిసి దేవుని ఊరేగింపును ఘనంగా ప్రారంభించారు. ఊరంతా ఒక్కటై పెద్ద పండుగల సంబరాలు చేసుకుంటోంది. డప్పుల శబ్దాలు, భక్తుల జయ జయధ్వానాలతో గ్రామం మొత్తం మారుమోగిపోయింది. అదే సమయంలో ఊహించని సంఘటన జరిగింది. ఎక్కడి నుంచో ఒక కోతి వచ్చి దేవుని విగ్రహాన్ని తన తలపై ఎత్తుకుని ఒక్కసారిగా పరిగెత్తింది. అరే, కోతి విగ్రహాన్ని తీసుకెళ్తోంది అని గ్రామస్తులు ఆశ్చర్యంగా అరవడంతో కొంతమంది వెంటనే ఆ కోతి వెనకాల పరిగెత్తారు. కోతి మాత్రం ఆగకుండా అడవి వైపు దూసుకుపోయింది. గ్రామస్తులు కూడా దాని వెనకే వెళ్లారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ కోతి ఒక నది ఒడ్డున ఆగిపోయింది. అక్కడికి చేరుకున్న గ్రామస్తులు తమ కళ్ళను తామేమే నమ్మలేకపోయారు. ఎందుకంటే అక్కడ ఒక పాడుబడిపోయిన పాత ఫ్యాక్టరీ కనిపించింది. ఏళ్లుగా ఎవరూ పట్టించుకోకపోవటంతో అది శిథిలావస్థకు చేరుకుంది. అయితే ఆ ఫ్యాక్టరీ ప్రాంగణం నుంచి ఒక పైపు నేరుగా నదిలోకి కలుస్తున్నట్లు కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులకు ఒక్కసారిగా ఒక అనుమానం కలిగింది. వారి ఊర్లో అందరూ తాగే నీరు ఇదే నది నుంచి వస్తోంది. అయ్యో, ఈ ఫ్యాక్టరీ నుంచి కలుషితమైన నీళ్లు నదిలో కలవటం వల్లే మన ఊర్లో ఇన్ని సంవత్సరాలుగా ఆడవారికి పిల్లలు పుట్టడం లేదా అని ఒకరన్నారు. మిగతా వారు కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇది దేవుడి సంకేతం, మనకు నిజాన్ని చూపించటానికి దేవుడే కోతి రూపంలో వచ్చి ఇక్కడికి తీసుకొచ్చాడు అని కొందరు భక్తితో అన్నారు. ఆ విషయం నిజమో కాదో తెలుసుకోవాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ఊరికి వచ్చిన ఒక జర్నలిస్ట్ గుర్తుకొచ్చాడు. వెంటనే గ్రామస్తులు అతన్ని అక్కడికి పిలిపించారు. జర్నలిస్ట్ మొత్తం పరిస్థితిని పరిశీలించి ఫ్యాక్టరీ నుంచి వచ్చే నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించాడు. కొన్ని రోజుల తర్వాత వచ్చిన రిపోర్ట్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఆ ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తున్న రసాయన వ్యర్థాలు నదిని తీవ్రంగా కలుషితం చేస్తున్నాయని, అవి మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదకర పదార్థాలని ఆ రిపోర్ట్లో వెల్లడైంది. అప్పుడే గ్రామస్తులకు తమ సమస్యకు అసలు కారణమేమిటో అర్థమైంది. వారి ఊరిపై ఎలాంటి శాపం లేదు, కానీ నిర్లక్ష్యం వల్ల విషపూరితమైన నీటిని సంవత్సరాలుగా తాగుతున్నారనే భయంకరమైన నిజం బయటపడింది. గౌడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. మనం ఒక అమాయకురాల్ని అన్యాయంగా శిక్షించాం. అవును గౌడు గారు, కానీ ఇంకా ఆలస్యం కాలేదు. ప్రకృతిని మళ్ళీ కాపాడితే భవిష్యత్తును కాపాడగలం. మరుసటి రోజు నుంచే పని ప్రారంభమైంది. చెరువులు శుభ్రం చేశారు, విషపూరిత మట్టిని తొలగించారు, వేలాది మొక్కలు నాటారు, కొత్త నీటి శుద్ధి కేంద్రం నిర్మించారు. ఊర్లో ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. రామారావు కూడా తన వయసు మరిచి పనిచేశాడు. నా పాఠశాలలో మళ్ళీ పిల్లలు రావాలి, అదే అతని కల. నెలలు గడిచాయి. ఊర్లో మార్పు కనిపించడం ప్రారంభమైంది. ఎండిపోయిన చెరువులు నిండాయి, పక్షులు తిరిగి వచ్చాయి, చెట్లు పెరిగాయి, ప్రజల్లో ఆశ పెరిగింది. 1 సంవత్సరం తర్వాత ఒక ఉదయం రంగన్న పరిగెత్తుకుంటూ వచ్చాడు. గౌడ్రే, శుభవార్త. ఏమైంది? మా కోడలు గర్భవతి. ఆ వార్త విన్న వెంటనే గ్రామమంతా సంబరాల్లో మునిగిపోయింది. 9 నెలల తర్వాత ఆసుపత్రి బయట గ్రామస్తులందరూ ఎదురు చూస్తున్నారు. అప్పుడే లోపల నుంచి ఒక చిన్నారి ఏడుపు వినిపించింది.
ఆ శబ్దం విన్న వెంటనే చాలామంది ఆనందంతో ఏడ్చేశారు. డాక్టర్ బయటకు వచ్చి చిరునవ్వుతో అన్నాడు, ఆరోగ్యవంతమైన మగబిడ్డ పుట్టాడు. గౌడ్ ఆకాశం వైపు చూసి అన్నాడు, దేవుడా, 20 సంవత్సరాల తర్వాత ఈ శబ్దం వింటున్నాం. ఇది మా ఊరి పునర్జన్మ. కొన్ని సంవత్సరాల తర్వాత శాంతిపురం పూర్తిగా మారిపోయింది. ప్రతి వీధిలో పిల్లల ఆటలు, ప్రతి ఇంట్లో నవ్వులు, ప్రతి పండుగలో సందడి. పాత పాఠశాల మళ్లీ తెరుచుకుంది. రామారావు పిల్లలకు పాఠాలు చెప్తున్నాడు. పిల్లలు, ప్రకృతిని ప్రేమించండి. ప్రకృతి మన తల్లి. దాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. పిల్లలందరూ చప్పట్లు కొట్టారు. శాంతిపురం ఒక ఊరు మాత్రమే కాదు, ఒక హెచ్చరిక. ప్రకృతిని నాశనం చేస్తే భవిష్యత్తును నాశనం చేసినట్టే.